ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు రిజర్వాయర్ సంబంధించినటువంటి రేలంపాడు దగ్గర రావడం జరిగింది. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ రేలంపాడు రిజర్వాయర్ వాస్తవంగా ఆ రోజు డికే అరుణమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి 4 టీఎంసీలకు పైగా ఆడాల. ఇక్కడున్న పరిస్థితి చూస్తే కేవలం 1 టీఎంసీ కూడా ఆగే పరిస్థితి లేదు. కేవలం ఈ యొక్క రేలంపాడు రిజర్వాయర్ నుంచి 1,33,000 ఎకరాలకు పారాల. ఆ రోజు డికే అరుణమ్మ గారు పోరాట ఫలితమే ఈ రోజు నెట్టెంపాడు ప్రాజెక్ట్. గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పోరాటం చేసి అక్కడి వరకు పాదయాత్ర చేసి పోరాట ఫలితం వల్ల, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 7 రోజులు నిరాహార చేసి ఈ రోజు నెట్టెంపాడు సాధించుకుంటే, దాదాపు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. గతంలో మేడం ఉన్నటువంటి 90% పనులు మాత్రమే పూర్తయినాయి, 10% అదేవిధంగా పెండింగ్ ఉన్నాయి. మా డిమాండ్ వెంటనే ఒకటే, ఏకైక డిమాండ్, నెట్టెంపాడికి 2 లక్షల ఎకరాలకు సాగునీరు తేవాలనే ఉద్దేశంతోన ఆ రోజు డికే అరుణమ్మ గారి పోరాటం వల్ల నెట్టెంపాడు ప్రాజెక్టు ఇక్కడ ఉన్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు శాంక్షన్ అయింది. గద్వాల నియోజకవర్గం కానీ అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్యాకేజ్ పూర్తి చేసి వెంటనే 2 లక్షల ఎకరాలకు నీళ్లు తేవాలి. ముఖ్యంగా ఈ యొక్క గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసింది. దీని మీద ఏదైతే రేలంపాడు రిజర్వాయర్ మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి ఇది నాణ్యతా లోపం వల్ల నిలబెట్టలేకపోతున్నాం, వాస్తవంగా 4 టీఎంసీలు ఇక్కడ నిలబెట్టాల్సి వస్తుంటే ఈ థర్డ్ పార్టీ ఎంక్వైరీలో ఇది పూర్తిగా నాణ్యత లేదని గతంలో డికే అరుణమ్మ గారు కూడా కంప్లీట్ చేస్తే, కనీసం గత 10 సంవత్సరాల్లో ఆ నాణ్యత లోపం ఉన్నటువంటి కంపెనీని వాస్తవంగా రిపోర్ట్ ఇచ్చినటువంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీని అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా దాన్ని తీసేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగించి గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేయాలని ఎన్నోసార్లు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ డిమాండ్ చేస్తే కనీసం దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా మొన్నటికి మొన్న బడ్జెట్ కనీసం నెట్టెంపాడికి రూపాయి కూడా కేటాయించలేదు. మా డిమాండ్ వెంటనే ఒకటే, ఈ నెట్టెంపాడికి 2 లక్షల ఎకరాలు పూర్తయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతోంది. అవసరం వస్తే మరోసారి గద్వాల నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి నెట్టెంపాడు రిజర్వాయర్ ని సాధించుకునేందుకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా పోరాడుతుంది. మీకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం.